తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ఏలూరు రూరల్ మండలం మాదేపల్లి గ్రామంలో వెంకటేశ్వర స్వామి ఆలయం, పోలేరమ్మ ఆలయాల్లో దొంగతనం చోటు చేసుకుంది. తెల్లవారుజామున కనకదుర్గమ్మ ఆలయంలో దొంగలు అమ్మవారికి దండం పెట్టుకుని దొంగతనం చేస్తున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డయ్యాయి. తాళాలు పగలగొట్టి అమ్మవారి త్రిశూలం, హుండీ పగలగొట్టి అందులోని డబ్బులు అపహరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అర్చకునిగా పనిచేస్తూనే దేవాలయం అభివృద్ధికి తోడ్పడుతూ సామాజిక సేవ, హైందవ సనాతన ధర్మ ప్రచారం గావిస్తున్న పిఠాపురం శ్రీ వేణుగోపాల స్వామి ఆలయ ప్రధానార్చకులు పెద్దింటి విజయ జనార్దనాచార్యులకు హైదరాబాద్ కు చెందిన తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ 2024 ఎక్సలెన్సీ అవార్డును బహుకరించారు. ఆ అవార్డు తనకు ఎంతో సంతోషాన్ని కలిగించి మరింత బాధ్యతను పెంచిందని ఆయన తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నారాయణపురంలోని ఏపీ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ కార్యాలయంలో సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు చింతపట్ల వెంకటాచారి ఆధ్వర్యంలో ఈ అవార్డు బహుకరణ కార్యక్రమం జరిగింది. హైదరాబాదు తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు నన్ను ఆశీర్వదించి ఎక్సలెన్సీ అవార్డు 2004 కింద 2024 కింద ప్రకటించడం జరిగింది. వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ గత 10 సంవత్సరాలుగా పిఠాపురం శ్రీ వేణుగోపాల స్వామి వారి అనుగ్రహంతో ఆ వేణుగోపాల స్వామి దేవాలయ అభివృద్ధి, అదేవిధంగా ఇతర దేవాలయాలు అభివృద్ధి, సమాజ సేవా కార్యక్రమాలకి నన్ను ప్రోత్సహించినటువంటి స్థానిక మరియు స్థానికేతర భక్తులందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటున్నాం. మీ అందరి కృషితోటే నాకు ఈ అవార్డు దక్కిందని చెప్పేసి మీ అందరికీ తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా నన్ను ఎంతగానో ప్రోత్సహిస్తున్న మా కుటుంబ సభ్యులకి, అదేవిధంగా మా దేవాలయ కార్యనిర్వహణాధికారి గారు మొన్న శ్రీరాములు గారికి, మా దేవస్థానం సిబ్బందికి, అదేవిధంగా మా వికానస బంధుమిత్రులకి, మా వేణుగోపాలస్వామి గుడివీధి బ్రాహ్మణ వేద పండితులకి, అలాగే పిఠాపురం పుర ప్రముఖులకి అందరికీ కూడా అందరి సహాయ సహకారాలతో నిర్వహించిన ఈ సేవా కార్యక్రమాలకు నాకు అందిన ఈ సత్కారం వారందరికీ అంకితం చేస్తున్నాను. ఈ సత్కారం నాకు సహాయ సహకారాలు ఇచ్చిన భక్తులకి అందరికీ కూడా ఈ అవార్డును, ఎక్సలెన్సీ అవార్డుని నేను అంకితం చేయడం జరుగుతుంది. అయితే ఇక మీదట ఈ అవార్డుతోటి నా బాధ్యత ఇంకా పెరిగిందని చెప్పేసి నేను భావిస్తూ ఈ అవార్డుతో ఇంకా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు నిర్వహించి ఒక బాధ్యతగా సేవా కార్యక్రమాలు అవి నిర్వహించి చేస్తానని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తున్నాను. ఈ అవార్డు నాకు అందించినటువంటి తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వెంకటాచారి గారికి, అదేవిధంగా రాజమండ్రి ఎస్పీ నరసింహరావు గారికి, అదేవిధంగా అందరికీ కూడా ప్రత్యేకంగా అభినందనలు తెలుపుకుంటూ నాకు సహకరించిన భక్తులకి పేరు పేరున అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకోవడం జరుగుతుంది. పిఠాపురం పట్టణంలో ఏం చేస్తున్నటువంటి శ్రీ రుక్మిణీ సత్యనారాయణ శ్రీ వేణుగోపాల స్వామి వారి యొక్క ఆలయ అర్చకుడిగా ఉన్నటువంటి శ్రీ పెద్దింటి విజయనాథనాచార్య గారికి ఈ రోజున తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ వారికి ప్రత్యేకమైన సత్కారం చేసి వారికి అవార్డుని ఇవ్వడం జరిగింది. పరోపకారం మిదం శరీరం అంటే పరులకి ఎప్పుడైనా మనం సహాయం చేసినప్పుడే దాని గురించి ఈ శరీరం అనేటువంటిది మనకు రావడం జరిగింది. అటువంటి ఎన్నో సేవా కార్యక్రమాలు వారి చేతుల మీదుగా దేవాలయంలోనే కాకుండా సమాజంలో కూడా మరెన్నో కార్యక్రమాలు చేసి ఎంతోమందికి తోడ్పాటు అందించి ఎంతోమందికి సహాయకారాలు అందించారు. అంతేకాకుండా ఎన్నో సేవా కార్యక్రమాలు కూడా వారు చేశారు. శివరాత్రి అటువంటి సమయాల్లో, పర్వదినాల్లో కూడా పులిహార అటువంటి పంపిణీ కార్యక్రమాలే కాదు ఎన్నో కార్యక్రమాలు వారి చేతుల మీదుగా చేశారు. ఇటువంటి సేవా కార్యక్రమాలు మరెన్నో చేసి దినదిన ప్రవర్ధమానంగా వారు పొంది ఇటువంటి అవార్డులు మరెన్నో అందుకోవాలని ఆ రుక్మిణీ సత్యనారాయణ వేణుగోపాల స్వామి వారిని ఉత్తరప్రదేశ్ హత్రాస్ జిల్లాలో బోలేబాబా సత్సంగం సందర్భంగా జరిగిన ప్రమాదంలో ఇప్పటి వరకు 116 మందికి పైగా మరణించినట్లు అధికారులు తెలియజేశారు. ఈ బాబా సత్సంగ్ కార్యక్రమానికి రాష్ట్రంలోని నలుమూలల నుండి భారీగా భక్తులు తరలివచ్చారు. ఈ క్రమంలోనే తొక్కిసలాట చోటు చేసుకుంది. ఈ తొక్కిసలాటలో ఇప్పటి వరకు 116 మంది భక్తులు మరణించారు. కొంతమంది గాయపడ్డారు. మరణించిన వారిలో 25 మందికి పైగా మహిళలు ఉన్నారు. పదుల సంఖ్యలో ప్రాణాలు కోల్పోయిన ఘటనపై సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతుంది. స్వామివారి ఉచిత సర్వదర్శనానికి 5 గంటల సమయం పడుతుంది. నిన్న శ్రీవారిని 67,398 మంది భక్తులు దర్శించుకోగా 26,512 మంది భక్తులు తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.09 కోట్లు వచ్చినట్టు టీటీడీ అధికారులు తెలియజేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఏపీ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టాక నేడు తొలిసారి ఢిల్లీ వెళ్లనున్న చంద్రబాబు, ప్రధాని మోదీ సహా కేంద్ర మంత్రులతో భేటీ కానున్న సీఎం.
9 నెలల కిందట అదృశ్యమైన బాలిక ఆచూకీ లభ్యం. స్వయంగా ఫోన్ చేసి పోలీసులను అభినందించిన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళ వాయిద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొలుపు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం 4.09 కోట్లు వచ్చినట్టు వెల్లడించిన టీటీడీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేటెడ్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.